బ్రేకింగ్ న్యూస్. షాద్ నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. గతంలో చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉండగా ఆయన క్షేమంగా తిరిగి బయటకు వస్తే కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకున్నారు బండ్ల గణేష్. తన కోరిక తీరడంతో ఆ మొక్కు ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు బండ్ల గణేష్. షాద్ నగర్లోని వెంకన్న గుడిలో మొదట పూజలు నిర్వహించి ఆపై తిరుమలకు కాలినడకన పాదయాత్ర చేయబోతున్నారు బండ్ల గణేష్. ఈ పాదయాత్రకు మద్దతు పలికారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. బండ్ల గణేష్ నమ్మిన సిద్ధాంతం కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి అన్నారు. నటుడు శివాజీ కూడా బండ్ల గణేష్ యాత్రలో కాసేపు పాల్గొన్నారు. ఏ ఆటంకం కలగకుండా బండ్ల గణేష్ ఈ పాదయాత్ర పూర్తి చేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానన్నారు శివాజీ. మొదటి నుంచి బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పుకున్నారని, ఈరోజు అలాగే ఉన్నారన్నారు. తాను చేస్తున్న ఈ సంకల్ప యాత్ర రాజకీయ యాత్ర కాదు అన్నారు బండ్ల గణేష్. తన కోరిక నెరవేర్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుకుంటున్న మొక్కు ఇది అన్నారు. కేవలం చంద్రబాబు మీద ఉన్న అభిమానంతోనే ఈ యాత్ర చేస్తున్నానని చెప్పారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ పాటుపడ్డారన్నారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. షాద్ నగర్ నుంచి బండ్ల గణేష్ గారి సంకల్ప యాత్ర మొదలైపోయింది. బండ్ల గణేష్ గారు మాట్లాడదాం. సో గణేష్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినందుకే ఈ యాత్ర చేస్తా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఎన్ని రోజులు ఉండబోతోంది ఈ యాత్ర? దాదాపు 20 రోజులు ఉంటుంది, 20 డేస్. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు కలుస్తా ఉన్నారు ఇంకా మీతో? ఎవరు లేదు. మా ఎమ్మెల్యే షాద్ నగర్ ఎమ్మెల్యే మా శంకర్ గారు ఆయన యాత్ర ప్రారంభించారు. నా కోసం ప్రత్యేకంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు రావడం జరిగింది. నా సోదరుడు, నా బ్రదరు, మా శివాజీ హీరో శివాజీ గారు, మా కాశీనాథ్ రెడ్డి గారు, మా వెంకటేశ్వరరావు గారు, నా మిత్రులందరూ వచ్చి నన్ను సగర్వంగా ఆల్దీపే చెప్పి నన్ను సాగరింపారు. చెప్పారా మీరు బాబు గారికి చెప్పారా? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారా నేను ఇట్లా సంకల్ప యాత్ర చేస్తున్నానని? 7 గంటల వాడికి చెప్పారు, వెంకటేశ్వర స్వామికి చెప్పారు. అంటే ఆయన బయటకు వస్తే చాలు అన్నట్టుగా మొక్కుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మొక్కు చెల్లించుకుంటారు అనుకోవచ్చా? 100%. స్వామి చంద్రబాబు గారు ప్రాణాలతో బయటకు వస్తే నీ దగ్గరికి వస్తా అన్న మొక్కు తెచ్చుకుంటున్నా. 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. ఆయన్ని కలిసేటువంటి ప్రయత్నం చేశారా 52 రోజుల్లో ఎప్పుడైనా? అప్పుడు కుదరలేదు, తర్వాత కలిశాను. అప్పుడు కుదరదు కదండి. అవును. సో ఈ యాత్ర ఎటువంటి రాజకీయ యాత్ర కాదు, కేవలం ఇది ఓన్లీ సంకల్పంతో చేస్తున్నటువంటి యాత్ర అంటూ కూడా ఇప్పుడు బండ్ల గణేష్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. 20 రోజులు కొనసాగేటువంటి యాత్ర 20 రోజుల తర్వాత తిరుమలకి చేరుకుంటున్నారు బండ్ల గణేష్. ఆయన కేవలం ఈ 20 రోజుల యాత్రలో ఎవరు కలిసి వచ్చినా కూడా నేను ముందుగానే ఉంటుంది అంటూ కూడా చెప్తాను. ఎస్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇటు శంకర్ గారు, ఎలా జరుగుతోంది సంకల్ప యాత్ర? మీరు కూడా ఇటు సంకల్ప యాత్రకు సంబంధించి గణేష్ గారికి మద్దతుగా అయితే వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎవరమైనా ఒక అభిమానం అంటే ఇట్లా ఉంటదని ఇది ఒక అనుభూతి కల్పిస్తా ఉంది. వారు పెంచుకున్న అభిమానం, వాళ్ళ అభిమాన నాయకుడిని మేలు కోరి ఈ యొక్క సంకల్ప యాత్ర చేపట్టడం చాలా అద్భుతం, అభినందనీయం, చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆ 7 కొండల వాడి యొక్క ఆశీస్సులు గణేష్ గారికి చల్లగా ఉండాలి, నిండుగా ఉండాలి. ఈ యొక్క సంకల్ప యాత్రలో ఏ అవాంతరాలు, ఏ ఇబ్బందులు జరగకుండా దిగ్విజయం కావాలని కోరుకుంటున్నా. డాక్టర్ శివాజీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న, ఎట్లా జరుగుతా ఉంది యాత్ర? ఒక అభిమాని యాత్ర చేస్తే ఎలా ఉంటుందో అలాగే యాస్టీస్ బాగుంది, చాలా బాగుంది. బండ్ల గణేష్ గారి సంకల్పంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు, రాజకీయ నాయకుడు కాదు. తనకి కావాల్సింది ఆ రోజున ఏదైతే అనుకున్నాడో తన మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాడు. చూసారు ఇంతమంది మిత్రులు అందరూ వచ్చారు, చాలా బాగా జరుగుతుంది. మీకు గణేష్ గారికి సుమారుగా 30 ఏళ్ల పరిచయం ఉంది సినీ రాజకీయ జీవితంలో. సో ఎట్లా ఉండబోతుంది యాత్ర? 20 రోజులు కూడా జరుగుతుంది అంటారు. ఎవరెవరు కలుస్తా ఉన్నారు? ఇది ఎవరు పిలిచి ప్రోగ్రామ్ గా చేసింది కాదు, పోతా ఉన్నాడు భగవంతుడు. ఎవరిని పిలుస్తాడో, ఎవరు వస్తారో ముందు ముందు మీరే చూస్తారుగా. అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా ఇట్లా యాత్ర చేస్తా ఉన్నాము అని చెప్పేసి ఒక మాట? ఎవరు చెప్పరండి. బాబు గారికి ఎందుకు చెబుతారు? ఆయన మొక్కున బాబు గారికి ఎందుకు చెబుతారు? అది స్వార్థం అవుద్ది.
తను ఎప్పుడు చెప్పలేదు. చూస్తా ఉన్నాము మొత్తానికైతే సంకల్ప యాత్ర మొదలైపోయింది, స్టార్ట్ అయిపోయింది. సో నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ సంకల్ప యాత్ర ఎవరు కూడా అనుకోని చేసింది కాదు, ఇది కేవలం అభిమానంతో చేసింది అంటూ కూడా ఇటు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కావచ్చు, సినీ నటుడు శివాజీ కావచ్చు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, షాద్నగర్.